నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. రేవంత్ రెడ్డి కూడా ఒక రెడ్డినే కదా, రెడ్లకు ఏం న్యాయం చేస్తుండు? పొలం పని చేసుకునే మా రైతు కుటుంబం మీద సిరిసిల్ల కలెక్టర్ ఎందుకు పగబట్టిండు? రేవంత్ రెడ్డికి ఇవన్నీ కనిపిస్తలేవా అంటూ రైతు కుటుంబం వాపోతున్నారు. అబ్బాడి అని ఉన్నందుకు ఆ అబ్బాడి అని రెడ్డిలమే కదా, అబ్బాడి అని ఉంటే ఆ ఇనిషియల్ ఉన్నందుకు కూడా పట్టుకొని పోతారట. ఆ రెడ్డి అని ఉండి ఆయన కూడా సీఎం కూడా ఒక రేవంత్ రెడ్డే కదా, మరి మేము కూడా రెడ్డిలమే కదా. రెడ్డిలకు న్యాయం ఎక్కడ చేసిండు సార్? ఆయన రెడ్డిలనే అన్యాయం చేస్తుండే. ఆయన మొత్తం ఏది లేదు, రైతు బంధు లేదు, కనీసం ఏది లేదు. ఉన్న భూమిని కాస్త చేసుకుంటే దాంట్లో 2 బోర్లు వేసుకున్నారు. నిన్ననే 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినందుకు ఆయన ఇంటికి వచ్చి కూడా మోటార్ దించొచ్చిండు అంతే. బురద బట్టలతోనే వేయండి ఆయన. ఇవాళ వచ్చింది ఎందుకు అని అంటే మామూలుగా ఎవరో వచ్చారు కావచ్చు అని మేము అనుకున్నాము, కానీ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇట్లా తీసుకోపోతే ఆడపిల్లల గల్లుళ్ళం మేము. మాకు ఏం ఎక్కడి నుంచో వచ్చే ఆదాయం లేదు, వేడ కూర్చుండి సంపాదించుకునే సంపాదన లేదు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ తోని మొన్న హాస్పిటల్ అన్ని తిరిగి మెల్లగా సర్జరీ చేయించుకున్నాం. ఆయన ఇప్పుడు తీసుకుపోయారు. ఆయన బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు వాళ్ళు. ఆ కలెక్టర్ ఓరో ఆ సీఎం ఓరో మాకేం తెలియలేదు. ఆయన బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వనంత ఆదైపోయింది. అన్యాయంగా తీసుకుపోయారు. ఏ విషయం కూడా తెలియదు, అన్యాయంగా తీసుకుపోయారు సార్. మా డాడీకి ఏం తెలియదు. తొందరగా వేలస్టట్టు చూడుది. పేషెంట్ కదా, మామూలు మనిషి అయితేనేమో ఏమనిపించకపో, వాళ్ళు పట్టించుకుంటారో ఏం చేస్తారో. టైం టు టైం టాబ్లెట్లు వేసుకోవాలి. అలారం పెట్టుకొని మరి టాబ్లెట్లు వేసుకుంటారు. ఇక్కడ అడేస్తారా వాళ్ళు? అన్నం కూడా ఒకటే పూట మొత్తం జ్యూస్ జావా అట్లాంటివే ఇస్తున్నారు. మరి ఇస్తారా? మీరు ఏమన్నా అయితే మీరు చూసుకుంటారా? 2-3 నెలల దాకా రెస్ట్ తీసుకోవాలని చెప్పింది డాక్టర్. నెల కూడా అయితే లేదు ఆపరేషన్ అయ్యి.